హలో ఫ్రెండ్స్, వెబ్సైట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టుకోవాలి ఈరోజు తెలుసుకుందాము. ప్రతి వెబ్సైట్కి ఏదో బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఇమేజ్ కానీ ఉంటుంది అనమాట. ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లాగో ఒకసారి తెలుసుకుందాం. ఈ బాడీ ట్యాగ్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇద్దాం. దీని కమాండ్ బీజీ కలర్. బీజీ మీనింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాం. బీజీ కలర్ రెడ్ ఇచ్చాను బాడీ ట్యాగ్లో. ఈ బాడీ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఒకసారి సేవ్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడ్ కలర్ డిస్ప్లే చూసారా, బ్యాక్గ్రౌండ్ అనమాట. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. చూసారుగా, ఇది బ్యాక్గ్రౌండ్లో తీసుకుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది టెక్స్ట్ కానీ టైప్ చేసుకోవడం కానీ మామూలే. మన వైట్ బదులు బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చిందన్నమాట. ఈ కాకుండా ఇంకా చాలా కలర్స్ మనం పెట్టుకోవచ్చు. కలర్స్ కావాలంటే మనకి ఫోటోషాప్కి ఒకసారి వెళ్దాం. ఇక్కడ చూడండి, కొన్ని కోడ్ డిస్ప్లే అవుతుంటాయి. గ్రీన్ కలరు మనం ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా ఇక్కడ కోడ్ మారిపోతూ ఉంటుంది చూడండి. బహుశా ఈ కోడ్ కాపీ చేసుకుందాం. ఇలా నెంబర్ ఆఫ్ కోడ్స్ కాపీ చేసుకుందాం. కోడ్ ఇద్దాం. ఈ కోడ్తో పాటు మనకు ఎక్స్ట్రా స్లాష్ కోడ్ ఇవ్వాలి. సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. చూడండి, మనకు కింద సెలెక్ట్ చేసిన కలర్ వచ్చేసింది. ఇంకోసారి ఇంకో కలర్ సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఈ స్లాష్ ఇక్కడ కూడా కనబడుతుంది మీకు. ఈ కలర్ వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన కలరు. కలర్ మారిపోయింది చూసారా. ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కింద కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సిఎస్ స్టైల్లో ఇంకోసారి ఎట్లాగో దీన్ని కూడా చూద్దాం ఒకసారి. ఈ సిఎస్ స్టైల్లో రాసేటప్పుడు బాడీకి ఎదర స్లాష్ అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఫుల్ ఫామ్ రాసి డాష్ కలర్ అని మాత్రమే. ఈ బీజీ కలర్ని పెడితే మనకి కమాండ్ వర్కౌట్ అవ్వదు. ఈ కలర్ని ఇక్కడ తీసేసి కట్ చేస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇది నార్మల్ స్థితికి వచ్చేసింది. ఇప్పుడు కలర్ కోడ్ని ఎడేద్దాం. సేవ్ చేద్దాం. మారిందనమాట. ఇదేమో సిఎస్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వటం. ఇదేమో బ్లాక్లో కలర్ ఇవ్వటం. ఈ కమాండ్ అనమాట, బ్లాక్లో కలర్ ఇవ్వడానికి కమాండ్. ఇట్లా కమాండ్లు మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా మనకు బ్లాక్లు కూడా పెట్టుకుంటూ ఉంటాం. బ్లాక్లు ఇలా లాజికల్ డివిజన్ చేసుకుంటూ ఉంటాం. దానికి కూడా కలర్లు ఇచ్చుకోవచ్చు. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం.
చూసారుగా బ్లాక్కి డివి బ్లాక్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ కమాండ్ని మనం బాడీ ట్యాగ్లో ఇవ్వచ్చు అండ్ బ్లాక్ ట్యాగ్లో కూడా ఇవ్వచ్చు. డివి బ్లాక్ ట్యాగ్లో ఇవ్వచ్చు, మనకు కావాల్సిన డివి బ్లాక్లో కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలా పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్తో పాటు డివి బ్లాక్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము.